మన రాష్ట్రం మనకై 10 ఏండ్లు దాటింది. చిన్నగా కొట్లాడినమా మరి. రోడ్ల మీద ధర్నాలు, వంట వార్పులు, సర్కారు ఉద్యోగులు పెండౌను, రాస్తా రోకోలు, రైలు రోకోలు, పోరాటం చేసినోళ్లకు లాఠీ దెబ్బలు, కేసులు, అన్నిటికీ మించి మిలియన్ మార్చు. ఒక్క పిలుపుతోటి తెలంగాణ అంతటికెళ్ళి పబ్లిక్ అంతా ట్యాంక్ బండ్ తొవ్వదొక్కి తడాక ఏందో చూపించిన రోజు ఇయాల. బతుకమ్మలు బోనాలతోటి అమరవీరుల స్తూపం కాడికి వచ్చి నివాళులర్పించిండ్రు. మిలియన్ మార్చ్ జరిగి ఇయాల్టికి 14 ఏండ్లు. మరి కవులు, కళాకారులు, ఉద్యమకారులు వచ్చి అప్పటి పోరాటాన్ని యాద్ చేసుకున్నారు. ఉత్తుత్తి పెళ్లి ఒకటి ఏర్పాటు చేసి సికింద్రాబాద్లో అక్కడ పెళ్లి కోసం అందరూ వచ్చినట్టుగా అక్కడ అందరినీ పిలుచుకొని సరిగ్గా 1 గంట సమయానికి అందరూ ఒక్కటై ట్యాంక్ బండ్ మీదకి రావటం జరిగింది. పార్టీలు లేవు, జెండాలు లేవు, ఎజెండాలు లేవు. జేఏసీ ఆవాజిస్తే 10 జిల్లాల తెలంగాణ పట్నంతో వదొక్కి ట్యాంక్ బండ్ మీద గర్జించిన రోజు 2011 మార్చి 10. ఆంధ్ర పాలకులు వరిసిన ముళ్ల కంచెలు, బారికేడ్లు, చెక్ పోస్టులు తుక్కు తుక్కైనాయి. ఎంత ఆగబట్టాలని చూసినా లక్షల మంది వచ్చి కవాజ్ చేసిండ్రు. రాష్ట్రం కోసం బుద్ధుని సాక్షిగా శాంతంగా నిరసన చేస్తామంటే పోలీసులు ఓవర్ యాక్షన్ చేయబట్టికే మన తడాకేందో చూపియాల్సి వచ్చింది. మా ట్యాంక్ బండ్ మీద మా పెద్దల విగ్రహాలు ఎందుకు పెట్టలేదని ఉన్నాయి కొన్ని కూలగొట్టిండ్రు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్ పోరాటం అంత గొప్పది కాబట్టే ఇలా గుర్తు చేసుకుంటున్నాం అన్నట్టు.